అంతరిక్ష రంగంలో భారత్ దూకుడు పెంచుతుంది. 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఈ క్రమంలో భారతీయ అంతరిక్ష స్టేషన్ నమూనాను తాజాగా విడుదల చేసింది. ఢిల్లీలో భారత మండపంలో నేషనల్ స్పేస్ డే వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల సందర్భంగా ఇస్రో బాస్ను పరిచయం చేసింది. ప్రస్తుతం అంతరిక్షంలో 2 స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి 5 దేశాల స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కాగా మరొకటి చైనా సొంతంగా నిర్మించుకున్న తియాంగాంగ్ స్పేస్ స్టేషన్. ఇప్పుడు భారత్ సొంతంగా 5 మాడ్యూల్స్తో భారతీయ అంతరిక్ష స్టేషన్ను నిర్మించబోతుంది. తొలి మాడ్యూల్ను 2028 నాటికి నింగిలోకి పంపించడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసింది. బాస్ 1 మాడ్యూల్ దాదాపు 10 టన్నులు ఉండొచ్చని అంచనా. దీన్ని భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, భారత్ డాకింగ్ సిస్టమ్, భారత్ బెట్టింగ్ మెకానిజం, ఆటోమేటెడ్ హ్యాచ్ సిస్టమ్స్తో పాటు మరిన్ని సౌకర్యాలు కలిగి ఉంటుంది. అంతరిక్షం, ఔషధాలు, గ్రహాంతర అన్వేషణకు ఈ మాడ్యూల్ వేదిక కాబోతుంది. మైక్రోగ్రావిటీ రీసెర్చ్, టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్, సైంటిఫిక్ ఇమేజింగ్ అండ్ రీసెర్చ్ కోసం వ్యూహాత్మక ప్రదేశాల నుంచి క్యాప్చర్ చేయడం లాంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇంధనం రీఫిల్ చేయడంలో రేడియేషన్, థర్మల్ ఎఫెక్ట్, వివిధ కక్షల్లో ఉన్న చిన్న చిన్న శకలాలను తట్టుకొని పనిచేస్తుంది. ఇక స్పేస్ సైన్సెస్, లైఫ్ స్పేస్ సైన్సెస్, మెడిసిన్, వివిధ గ్రహాల మధ్య పరిశోధనల విషయంలో ఈ మాడ్యూల్ తోడ్పడుతుంది. మానవ ఆరోగ్యానికి మైక్రోగ్రావిటీ, దీర్ఘకాలిక స్పేస్ మిషన్స్ కు సంబంధించి ఎంతగానో తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.